యూట్యూబర్ ప్రసన్న రావణ్ పై జనసేన వీర మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో ప్రచురించిన వీడియో మత విశ్వాసాలను దెబ్బతీసేలా అసత్య ప్రసారం చేసేలా ఉందని ఆరోపించారు. రాజకీయ నాయకులపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అపోహలు, సామాజిక విభేదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. జై జనసేన. నేను 87 వార్డ్ ఇందిరా ప్రియదర్శిని గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చాం. ఈ రోజు గాజువాక నియోజకవర్గం గల పోలీస్ స్టేషన్ కి సమీప పోలీస్ స్టేషన్ కి సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుచేతనంటే బచ్చల కూర రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి మీద అనుచితమైన వ్యాఖ్యలు యూట్యూబ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇదే ఇస్తున్నాం. మీరు మిమ్మల్ని అని మేము సంబోధిస్తామంటే అది మా వీర మహిళలకి జనసేన పవన్ కళ్యాణ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన సంస్కారం బట్టి మేము మిమ్మల్ని అని సంబోధిస్తున్నాం. లేదంటే ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి. కాకపోతే మీరు జాగ్రత్తగా మాట్లాడే ముందు మీరు ఒక వేదికపై మాట్లాడుతున్నా, యూట్యూబ్లో మాట్లాడుతున్నా, ఎదుటి వాళ్ళు విమర్శించేంత సంస్కారం మీరు చూసుకోండి. ఫస్ట్ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. పవన్ కళ్యాణ్ గారు అనే పర్సన్ హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన కోసం ఫస్ట్ తెలుసుకోండి. ఎవరైనా సరే, జోసెఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మనం ఏంటి, మన అర్హత ఏంటి, ఆయన చేస్తున్న ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా రాష్ట్రాన్ని వెళ్తున్నారు, ఆయన చేసే మంచి పనులు ఏంటి, ఆయన ఏ రకంగా ఆయనకు వచ్చే శాలరీని కూడా పేద ప్రజలకు అంకితం చేస్తున్నారు. అటువంటి పర్సన్ ని మనం అనొచ్చా, అనకూడదా, మనం దానికి సమంజసమా కాదా, మన లైఫ్ ఏంటి, మనం ఏంటి ఫస్ట్ ఆయన అనడానికి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. జోసెఫ్ గారు ఇదే కానీ రిపీట్ అయితే జనసేన నుంచి వేరే మహిళలందరూ కూడా మీరు గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. నువ్వు అని మేము ఏకీపించలేదు అంటే అది మా బాస్ మాకు ఇచ్చిన సంస్కారం కాబట్టి ఇది నెక్స్ట్ టైం మీరు రిపీట్ అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ప్రతి పోలీస్ స్టేషన్ లో సిపిఎల్ దగ్గర నుంచి మేమున్న పోలీస్ స్టేషన్ లో అన్ని చోట్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ మీద కేసు నమోదు అవడం జరుగుతుంది. ఇంకోసారి మీ స్టేజ్ లెక్కి మీకు ఏమన్నా బలుపు కార్యక్రమాలు ఉంటే వివిధ కోణాల్లో చూసుకోండి తప్ప, లేదా మీకు డైరెక్ట్ గా అటాక్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అటాక్ చేయండి తప్ప ఇలా స్టేజ్ల మీద బరితెగించి ఇష్టం వచ్చినట్టు సంబోధించారంటే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను.